నువ్వు బతుకమ్మకి సంగతి చూసినండి ఈ బతుకమ్మని చూడరు ఒకసారి. నిన్న ఇది మా తెలంగాణ ఆడబిడ్డలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తాం. నిజంగా వరంగల్ జిల్లా బైరాన్పల్లిని అడిగితే బతుకమ్మ చరిత్ర మొత్తం చెప్తుంది. నిజాం కాలం నాటి అరాచకాలను చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్న ప్రభుత్వం ఒక మాటనే ఇది బతుకమ్మ మాట అని ప్రభుత్వం చెప్తున్నది, మనం నమ్మాలట. పైగా విచిత్రం ఏమంటే అది బతుకమ్మ ఆట కాదట, జానపద నృత్యమట. అది కూడా మనం నమ్మాలట. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైభవోపేతంగా అత్యంత ఘనంగా ఇసుక పోస్తే రాలనంత, అంటే 1354 మంది, ఇది ఇసుక పోతే రాలనంత మంది బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. ఇది గిన్నీస్ రికార్డ్ అని ఢంకా బజాయించుకుంటుంది. అది నమ్మాలట. ఇదే గిన్నీస్ రికార్డ్ అయితే హనుమకొండలో వేస్తంబల గుడి, పద్మాక్షి గుట్ట, కరీంనగర్ సరూర్ గ్రౌండు, మానేరు నది తీరం, సిద్దిపేట కోమటిరెడ్డి చెరువు గట్టున 5-6 వేల మంది ఆడబిడ్డలు ఒకే చేట చేరి బతుకమ్మ ఆట ఆడితే దాన్ని ఏమనాలే చెప్పుర్రిగా. అసలు సద్దుల బతుకమ్మనో సజ్జల బతుకమ్మనో తెలియని ప్రభుత్వం మంత్రుల నుంచి ఇంతకంటే మనం ఏమి ఆశించగలం? నిజంగా నాకు అర్థం కాదు. 1354 మందితోని బతుకమ్మ ఆడితే గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చింది. కాకతీయుల సామ్రాజ్యమైన ఓరుగల్లు జిల్లాకు సంబంధించి 1000 స్తంభాల గుడిలా ఆడితే దాన్ని ఏమనాలి? ఆ పక్కనే పద్మాక్షి గుట్ట ఉంటుంది, అక్కడ ఆడితే దాన్ని ఏమనాలి? గా సిద్దిపేటల కోమటిరెడ్డి చెరువు కాడ ఆడతారు, మరి దాన్ని ఏమనాలి? 5-6 వేల మంది ఆడతారు. ఈయనే గిన్నీస్ బుక్ రికార్డ్ ఇస్తే ఆడేమి ఇవ్వాలి? ప్రభుత్వం ఏదో చేద్దాం అనుకుంటాను కానీ బొక్క బోర్ల పడుతుంది. రైట్, ఇక సద్దుల సంబరం, సద్దుల బతుకమ్మ సంబరాలను అంబరాన అంటేలా జరుపుకున్నారు. పల్లె పట్టణం తేడా లేకుండా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను ఆలయాలు, కూడళ్ళు, చెరువుల గట్ల వద్దకు తీసుకొచ్చి ఆడబిడ్డలు అందరూ ఒక చోట చేరి ఆటపాటలతో హోరెత్తించారు. 9 రోజుల పాటు గౌరమ్మను కొలిచి సోమవారం గంగమ్మ ఒడికి సాగనంపారు అంటూ కూడా చూస్తున్న బతుకమ్మ పండుగ. నిజంగా బతుకమ్మ పండుగకు సంబంధించి ప్రతి సంవత్సరం అద్భుతంగా ఉండే, కానీ ఈ సంవత్సరం ఎందుకో తెలియదు గ్రామీణ ప్రాంతాలలో కొన్ని చోట్ల ఒక వింత అనుభవం ఎదురైంది. ఏంటో తెలుసు? అది పల్లె ప్రగతి పట్టణ ప్రగతితోని, అది దేశ విదేశాలైనా కావచ్చు, ఇతర రాష్ట్రాలైనా కావచ్చు, ఇదే జిల్లాలలో వేరువేరు ప్రాంతాలలో ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో పల్లె ప్రగతి అని చెప్పి మీరు ఊరు నుండి మొదలు పెడితే ఊరవతల వరకు పచ్చదనంతో ముళ్ళ పొదలు, పిచ్చి కంపలు, పిచ్చి మొక్కలు లేకుండా క్లియర్ చేసి చాలా అద్భుతంగా నీట్గా పల్లెలు పట్టణాలు ఉండేవి. ఈరోజు ఆ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఎక్కడికి పోయిందో కూడా తెలియని పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. మీ అందరికీ తెలిసిన విషయం, అది గొప్పగా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అది